హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ ఊగే పడక కుర్చీ. ఈ కథను రచించిన వారు గుడిసేవ మురళీధర్ గారు. ఒకానొక గ్రామంలో వీరప్ప అనే మంచి నేర్పరి అయిన వడ్రంగి ఉండేవాడు. అతడు మంచి వయసులో ఉండగా దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి వడ్రంగంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా నేర్చుకుని తన స్వగ్రామం చేరాడు. వీరప్పకు వడ్రంగంలో ఉన్న చాకచక్యాన్ని గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇలా ఉండగా వీరప్పకు ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే, ఇంతవరకు ఏ వడ్రంగి తయారు చేయని వింత కుర్చీని ఒకదాన్ని తయారు చేయాలని. ఆ కుర్చీలో పడుకున్నవాడు గాని కూర్చున్నవాడు గాని కావాలనుకుంటే అన్ని వైపులకు తిరుగుతూ సేదదీరేలా ఊగగలగడం. వీరప్ప ఎంతో శ్రమపడి నెల రోజుల్లో తాను చేయాలనుకున్న ఊగే పడక కుర్చీని తయారు చేశాడు. తర్వాత ఒక వారం రోజుల పాటు దాన్ని స్వయంగా వాడి చూసి తృప్తిపడి ఆ కుర్చీని దాపులనున్న గ్రామంలోని జమీందారుకు చూపిస్తే చాలా వెల రావచ్చని భావించాడు. ఒకనాటి ఉదయం వీరప్ప కుర్చీని సొంత ఒంటెద్దు బండిలో వేసుకుని జమీందారు గారి దివాణానికి బయలుదేరాడు. కొంతసేపటికి మిట్ట మధ్యాహ్నం అయింది. వీరప్ప దారి పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో బండిని ఆపి వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని ఎద్దుకు మేత వేసి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం అవబోతుండగా దాపులనున్న మామిడి తోపులోంచి ఒక అందమైన గుర్రపు బగ్గీ వచ్చింది. ఆ బగ్గీ వెనగ్గా ఏదో మాట్లాడుకుంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లల్లో ఒకరు 6 అడుగులు మించిన ఎత్తు, కోర మీసాలు, చేతిలో బంగారపు పొన్ను ఉన్న నగిషీలు చెక్కిన కర్రతో మహా టీవీగా ఉన్నాడు. రెండవ అతను కాస్త విలువైన దుస్తులు ధరించి పొడవాటి వ్యక్తికి కాస్త ఎడంగా తల వంచుకుని నడుస్తున్నాడు. పొడవాటి వ్యక్తి తన గుర్రపు బగ్గీకేసి వెళ్ళబోతూ వీరప్ప బండిలో ఉన్న ఊగే పడక కుర్చీకేసి చూసి ఆగి, వీరప్పను బండిలో ఉన్నది ఏదో వింత కుర్చీలాగున్నదే, అవునా అని అడిగాడు. అవును బాబూ, అది ఊగే పడక కుర్చీ అని చెప్పి వీరప్ప దాని ప్రత్యేకతలు వర్ణించి తాను దానిని తయారు చేయడానికి రాత్రి పగలు ఎంత శ్రమపడింది వివరించి, దీన్ని జమీందారు గారికి అమ్మాలనుకుంటున్నాను. కనీసం 5,000 ధర పలుకుతుంది అన్నాడు. జమీందారు గారు 5,000 ఇవ్వనంటే ఏమి చేస్తావు అని అడిగాడు పొడవాటి వ్యక్తి నవ్వుతూ. 4,000 ఇమ్మంటాను అన్నాడు వీరప్ప. జమీందారు ఆ మొత్తం ఇవ్వనంటే అన్నాడు పొడవాటి వ్యక్తి. 3,000 ఇవ్వమంటాను అన్నాడు వీరప్ప. ఆ మొత్తం ఇవ్వనంటే అంటూ పొడవాటి వ్యక్తి పెద్దగా నవ్వాడు. వీరప్పకు ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది. ఒకేసారి 2-3 వ్యక్తులు ఏదో వింత చూసి నవ్వినట్టు తోచింది. అయ్యా, 1000 మాటలెందుకు? జమీందారు గారు ఆ కుర్చీకి కనీసం 2,000 ఇవ్వనంటే తిరిగి ఇంటికి తెచ్చుకుని విశ్రాంతి కావాలనుకున్నప్పుడల్లా నేనే పడుకుని ఉయ్యాల ఊగుతుంటాను అన్నాడు. ఈసారి పొడవాటి వ్యక్తితో పాటు రెండవ అతను నవ్వాడు. తర్వాత వాళ్ళిద్దరూ గుర్రపు బగ్గీ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలపు చల్లని వేళలో వీరప్ప జమీందారు గారి దివాణం చేరాడు. కోటద్వారం దగ్గరున్న కాపలా వాళ్ళు అతన్నేమీ ప్రశ్నించకుండా లోపలికి వెళ్ళనిచ్చారు. ఆ సమయంలో జమీందారు దివానుతోనూ మరి 2 ఉద్యోగులతోనూ ఏదో మాట్లాడుతున్నాడు. జమీందారు చమ్కీ పనితనంతో ఉన్న అందమైన తలపాగా, పట్టుదుస్తులు ధరించి ఉన్నాడు. జమీందారును చూడగానే వీరప్పకు కాస్త బెరుకు కలిగింది. ఆయన రమ్మని ఆదేశించకుండా తనకు తానుగా ఆయన ముందుకు వెళ్ళడం ఆయనకు కోపకారణం అవుతుందేమో అనుకున్నాడు.
అయితే జమీందారు వీరప్ప పరిస్థితి గ్రహించిన వాడిలా చిన్నగా నవ్వి రమ్మన్నట్టు చేయి ఊపాడు. దానితో ధైర్యం కూడగట్టుకున్న వీరప్ప కుర్చీతో ఆయన దగ్గరకు వెళ్ళి దానిని పక్కన పెట్టి చేతులెత్తి నమస్కారం చేశాడు. తను తయారు చేసిన ఊగే పడక కుర్చీ గురించి చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న జమీందారు, నా జమీ గ్రామంలో నీ అంతటి గొప్ప వడ్రంగి ఉన్నాడని తెలియడం చాలా ఆనందం కలిగిస్తున్నది. నువ్వు ఈ ఊగే పడక కుర్చీని తయారు చేసేందుకు ఎంతో శ్రమపడి ఉంటావు. సరే, దాన్ని ఎంత కమ్మదలిచావు అని ప్రశ్నించాడు చిన్నగా నవ్వుతూ. 5,000 అన్నాడు వీరప్ప చేతులు జోడిస్తూ. ఆ తర్వాత సంభాషణ అంతా దారిలోని మర్రి చెట్టు కింద ఆ మధ్యాహ్నం జరిగినట్టే జరిగింది. చివరకు వీరప్ప, ఈ జమీందారు పరమ పిసినారి అనుకుంటూ, అయ్యా, కనీసం 2,000 తమరు దయచేయించకపోతే కుర్చీ తీసుకుని వచ్చిన దారినే పోతాను అన్నాడు వినయంగా. ఆ మాటలకు జమీందారు నవ్వాడు. ఆ నవ్వు అచ్చు తన మర్రి చెట్టు కింద విన్నదే అని గుర్తించిన వీరప్ప వణికిపోతూ, అయ్యా, తమరు జమీందారని తెలియక ఆ మర్రి చెట్టు కింద తమకు దండం కూడా పెట్టలేదు. క్షమించండి. ఈ ఊగే పడక కుర్చీ తమకు బహుమానంగా ఇచ్చుకుంటున్నాను అన్నాడు వంగి దండం పెడుతూ. ఈసారి జమీందారుతో పాటు ఆయన పక్కన ఉన్నవాళ్ళు కూడా నవ్వారు. జమీందారు దివానుకు చెప్పి వీరప్పకు 10,000 ఇప్పించాడు. వీరప్ప మహదానందంగా తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇదండి ఊగే పడక కుర్చీ అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అది సంగతి అనే కథ విందాం. లక్ష్మీపతి, గౌరీపతి ఇరుగు పొరుగు గృహస్థులు. లక్ష్మీపతి శ్రీమంతుడు. ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగే జీవితం అతనిది. గౌరీపతి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైనది. అతడిది కుచేల సంసారం. పైగా ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా అప్పో సొప్పో చేసి తన పుట్టినరోజును మాత్రం సంతోషంగా జరుపుకుంటాడు. తెలిసిన వాళ్ళందరికీ ఆ రోజున స్వయంగా మిఠాయి కూడా పంచిపెడతాడు. ఒకసారి గౌరీపతి తన పుట్టినరోజున మిఠాయిలు పంచుతుండగా అతడున్న వీధిలోనే ఉండే రామరాజు ఎదురుపడి, గౌరీపతి, నాదొక చిన్న సందేహం, అడిగితే ఏం అనుకోవు గదా అన్నాడు. అడగండి అన్నాడు గౌరీపతి. మీ పొరుగింటి లక్ష్మీపతికి ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ఉన్నాయి. అయినా ఆయన ఎన్నడూ తన పుట్టినరోజును జరుపుకున్నట్లు నే వినలేదు, చూడలేదు. మరి నీదేమో ఒక రకంగా కష్టమయ జీవితం. అయినా నీవు ప్రతి సంవత్సరం పుట్టినరోజును సంతోషంగా జరుపుకుంటావు. ఇది నాకు చాలా విడ్డూరంగా ఉంది అన్నాడు రామరాజు. ఆ ప్రశ్నకు గౌరీపతి చిరునవ్వు నవ్వి, ఇందులో విడ్డూరం ఏముంది? హాయిగా సాగిపోతున్న తన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది కదా అన్న విచారంతో లక్ష్మీపతి తన పుట్టినరోజు జరుపుకోడు. ఇక నేను బాధలు నిండిన బతుకులో ఒక సంవత్సరం తగ్గింది కదా అనే ఆనందంతో పుట్టినరోజు పండగ జరుపుకుంటాను. అది సంగతి అన్నాడు. ఇదండి అది సంగతి అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.